హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. దాదాపు అన్ని పేపర్‌లో తెలంగాణ రాష్ట్ర స బి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్‌కి సంబంధించిన రజతోత్సవానికి సంబంధించి ఈరోజు కార్యక్రమం ఉంది. వాళ్ళు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాస్తవంగా అయితే ప్లేనరీ ఉంటది ప్రతి సంవత్సరం. ప్లేనరీ కాకుండా ప్రతినిధుల సమావేశం అని పెట్టి తెలంగాణ భవన్‌లోనే ఆ కార్యక్రమాన్ని చేస్తారు. దానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే సందర్భంలో మొన్న 25వ తారీఖు కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అనే ఒక పార్టీని ప్రకటించారు. ఆ పార్టీ కేవలం బీఆర్ఎస్ కౌంటర్ పార్టీయా, తెలంగాణ కోసం పార్టీ అని ఒక చర్చ. ఆమె పార్టీ ప్రారంభ ఉపన్యాసంలో, దాని తర్వాత ఇస్తున్న ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో రకరకాలుగా ఇస్తున్న స్టేట్మెంట్‌లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల్ని కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్‌ని కార్నర్ చేశారు. మరమనిషి అన్నారు. కేసీఆర్ మన మనిషి కాదు, మరమనిషి మాత్రమే. ఆ మరమనిషిని చుట్టూ ఉన్న కొన్ని శక్తులు ఆడిస్తున్నాయి అని చెప్పి వారు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఏ మేరకు బీఆర్ఎస్ పైన పడతాయి, బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి, అనేక అంశాలపైన ఈరోజు బీఆర్ఎస్ రజతోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ క్యాడర్లో ఉన్న అనుమానాలకి, అయోమయానికి ఒక క్లారిటీ ఇస్తారా అని ఒక చర్చ. అంటే వాళ్ళ కూతురు పెట్టిన పార్టీ, ఆ పార్టీ నాయకురాలుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, దాన్ని గురించి చర్చించుకుంటున్న ప్రజలు, అసలు బీఆర్ఎస్ ఇప్పుడు పెట్టిన టీఆర్ఎస్ ఈ ప్రత్యామ్నాయము అసలు ఏంటి అనే అంశాలపైన మాట్లాడతారా? కేవలం రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎట్లా పనిచేయాలని చెప్తారా? కూతురు పార్టీని అసలు పట్టించుకుంటారా? కూతురు ప్రకటనలు అసలు పట్టించుకుంటారా? కూతురు ప్రకటనలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది ఒక వార్త. అసలు కూతురు పార్టీని గానీ, కూతురు ప్రకటనలు గానీ కేసీఆర్ పట్టించుకుంటాడంటే నాకు తెలిసి 99% అసలు దాని మీద స్పందించడు అనే ఒక చర్చ అయితే బయట నడుస్తుంది. అంటే ఆయన గురించి చూసినా, ఆయన గురించి విన్నా, ఆయన గతంలో చేసిన స్టేట్మెంట్లు, గతంలో చేసిన ఎత్తుగడలను బట్టి అయితే ఆమె పార్టీని గానీ, ఆమె పార్టీ ప్రకటన గానీ, ఆమె పార్టీ పరంగా ఆమె చేస్తున్న మాటలను గానీ 1% కూడా పట్టించుకోరు. పట్టించుకోవద్దని కింద క్యాడర్ కూడా ఒక ఇండికేషన్ పట్టించుకోకుండానే ఆ ఇండికేషన్ ఇస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆమె ఎంతైనా విమర్శించుకొని పట్టించుకోవద్దు మనం ఆ సందర్భం వచ్చే వరకు అని చెప్తారు అనేది ఒక చర్చ. సరే ఇదంతా ఒక భాగం అయితే విలక్షణ విధానం బారాస సొంతం ఉద్యమ నేపథ్యం పార్టీకి వెన్నెముక. బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర వాస్తవం. 2001 ఏప్రిల్‌లో ఏర్పడింది. 2000 సంవత్సరం అనుకుంటా. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒక విలక్షణ పాత్ర మిగతా రాజకీయ పార్టీలు లేనికి దానికి ఉంది. ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ఏ పార్టీకి లేని ఒక చరిత్ర, ఒక విలక్షణమైన విధానం దానికుంది. ఎందుకంటే పుట్టింది ఉద్యమ పార్టీగా, ఉద్యమం చేసింది, రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించింది, దాని తర్వాత అధికారం చేసింది 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు విపక్ష పాత్ర. 3 రకాలైన పాత్రలను చేసిన విలక్షణమైన పార్టీ. ఉద్యమ పార్టీ, అధికార పార్టీ, విపక్ష పార్టీ. ఉద్యమం చేసే సందర్భంలో ఆ పార్టీ ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు, అనేక రకాల ఇబ్బందులు తట్టుకొని నిలబడటం, రాష్ట్రాన్ని తీసుకురావటం. అధికారం ఉన్న 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో లైజింగ్ చేయటం, కేంద్ర ప్రభుత్వంతోని అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేయటం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం అనుకుంది. లేదు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తామని మిగతా ప్రతిపక్షాలు అనుకున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణ కళ్ళ ముందు, తెలంగాణ ప్రజల ముందు ఈ పార్టీ యొక్క 3 విలక్షణమైన పాత్రలు కనిపిస్తున్నాయి. అదొకటి ఉద్యమం, ఇంకోటి అధికారం, ప్రతిపక్షం. వాస్తవంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, ఆ పరిపాలన సందర్భంలో బీజేపీ, కాంగ్రెస్ విమర్శించిన విధానం, అవినీతి ఆరోపణలు, దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రితో సహా తెలంగాణ వచ్చినప్పుడు విమర్శించిన ఈ విధానం ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక కుటుంబ పార్టీ. దాంట్లో బిడ్డ, కొడుకు, అల్లుడు ఇంకా ఇట్లా ఉంటారు. వాళ్ళదే పెత్తనం, వాళ్ళ చేతిలోని గుప్పెట్ల అధికారం పెట్టుకున్నారు. కాబట్టి అధికారం పోతే ఈ పార్టీ ఉండదు, పేక మేడలకు కూలిద్ది అనేది ఒక చర్చ వచ్చింది. ఆ చర్చని కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది మాట్లాడిన మాటలు. ఇక అసలు అధికారం పోతే నెక్స్ట్ డే నుంచి కుప్పగూలిపోద్ది, పార్టీ ఉండదు అనేది ఒక చర్చ నడిచింది. ఉద్యమం అప్పుడేదో ఉద్యమం కాబట్టి సెంటిమెంట్ కాబట్టి నిలిచింది, అధికారం ఉన్నప్పుడు అధికారం ఉంది కాబట్టి నిలిచింది, ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టం ఆ పార్టీ నిలబడదు అనే ఒక చర్చ నడిచింది. కానీ ఈరోజు మళ్ళీ ఒక విశ్వాసం ముందుకు వచ్చింది. వాళ్ళకి మళ్ళీ మందే అధికారం అనే ఒక విశ్వాసాన్ని పార్టీ క్యాడర్లో తెలంగాణలో ఉన్న మెజారిటీ ప్రజలకు కలిగించగలిగారు. అదొక విలక్షణ పాత్ర. అది ఎట్లా? గెలిచిన తర్వాత ఒక్కరోజు అసెంబ్లీలో చర్చించకుండా కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్రలో అసెంబ్లీకి వచ్చి
ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజల్లో తిరగకుండా కేసీఆర్ అనేటోడు కూడా ఈరోజు లేదు మళ్ళీ ఆల్టర్నేట్ బీఆర్ఎస్ అనే అంటే ఒక పతనం అయింది పేకమేడ లేక కూలిపోద్ది అన్న పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ మాత్రమే, లేదా తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అనే ఒక చర్చని ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. ఇది ఒక విలక్షణం. ఇది సరే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా, ప్రభుత్వం పనితీరా, ప్రభుత్వం అనుభవరాహిత్యమా, ఇక రకరకాల కోణాలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏదైనా బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకో అధికారం వస్తుందా రాదా అది మనం డిసైడ్ చేసేది కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ అధికారం పోతే ఎట్లా ఉంటుంది అని ప్రజలు మిగతా చర్చ జరిగిందో అంతకుముందు అధికారం పోయే ముందు, అధికారం పోయిన తర్వాత ఒక రకంగా ప్రజల్లో ఇప్పుడు చర్చ ఏముందంటే కేసీఆర్ ఓడిపోయి హీరో అయిండు, కేసీఆర్ ఓడిపోయి తెలంగాణ సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో దేవుడైండు అని ఒక చర్చ నడుతుంది. అక్కడ దాకా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కేసీఆర్ని మరిపించలేకపోయింది. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా, కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినా కేసీఆర్ ఎక్కడ ఉండగా మర్చిపోవటమే మనం. కేసీఆర్ తిరగట్లేదు, కేసీఆర్ పడుచుకోడు, కేసీఆర్ పరిపాలన మన పేడ వదిలింది అని ప్రజలు అనుకోవట్లేదు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలని కోరుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యమా కాదా అనేది ఒక చర్చ. ఇది ఒక విలక్షణమైన భరోసా సొంతం అని చెప్పి ఒక వార్తని దాదాపు అన్ని పేపర్లు ఇదే ఇచ్చినాయి. కాకపోతే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రంగా భరోసాకు సంబంధించి ఇచ్చారు. ఇంకోటి టీఆర్ఎస్ బలోపేతంపై కవిత ఫోకస్, కొత్త వ్యూహాలతో రాజకీయ రణక్షేత్రంలోకి, పార్టీలో చేరికలపై కవిత స్పెషల్ నజర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ అసంతృప్త నేతల లక్ష్యం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు. టీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. తెలంగాణ రాష్ట్రీయ సేన బలోపేతంపై దృష్టి పెడుతున్నారు. సంతోషం, పెట్టాలి కూడా, కొత్త పార్టీ పెట్టారు. కానీ కవిత గారి స్టేట్మెంట్ చూస్తుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టింది టీఆర్ఎస్ని బలోపేతం చేసుకోవడానికే, బీఆర్ఎస్ని వీక్ చేయడానికే. మీ మాటలు, మీ చేతలు, మీ మాట్లాడే విధానం చూస్తుంటే కేవలం మీరు టార్గెట్గా బీఆర్ఎస్ టార్గెట్గానే పార్టీ పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ తెలంగాణ టార్గెట్గా, తెలంగాణ ప్రజల టార్గెట్గా పార్టీ ఉండాలి. తెలంగాణలో రాజకీయంగా నిలదొక్కోవాలి. తెలంగాణలో రాజకీయంగా నిలదొక్కున్న తర్వాత తెలంగాణకి సేవ చేయాలి, తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకోవడానికి మీ పార్టీ నిలబడాలనుకోవాలి. కానీ అనుకుంటుందని ప్రజల్లో చర్చ జరగాలి తప్ప, ప్రజల్లో చర్చ ఏం జరుగుతుందంటే ఈరోజు మీరు పార్టీ ప్రకటన కార్యక్రమంలోనే కేవలం బీఆర్ఎస్ కోసం పార్టీ పెట్టినట్టు మీ ప్రకటన ఉంది. కేసీఆర్ మన మనిషి అని, కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పరిపాలన పైన విమర్శించవచ్చు. కానీ పార్టీ ప్రకటనలోనే మీ టార్గెట్ ఏందో ప్రజలు చర్చించుకోవద్దు. మీ టార్గెట్ కేవలం తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే టార్గెట్ ఉండదు తప్ప, ఇంకో పార్టీని ఓడించడం కోసం లేదా ఇంకో పార్టీకి మేలు చేయడం కోసం ఉన్నట్లు ఒక చర్చని తీసుకెళ్తున్నారు. అది ప్రమాదం టీఆర్ఎస్కి, కవితకి. అది మరి వారు గమనిస్తున్నారా లేదా కొత్త వ్యూహాలతో రణక్షేత్రంలోకి వస్తున్నారట. ఇంకో గండం, చాలా పెద్ద గండం ఉంది కవిత గారికి, టీఆర్ఎస్కి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ పెట్టిన తొలి నాళ్లలోనే, నెల 2 నెలల మాసాలలోనే ఒక ఎన్నికను ఎదుర్కోవటం, ఎన్నికల్లో రిజల్ట్ చూపించకపోతే ప్రజల్లో ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. సింబల్ వస్తుంది, ఎన్నికలైతే ఎన్నికల్లో రిజల్ట్ ఆశించిన స్థాయిలో, మీరు చెప్తున్న మాటల స్థాయిలో రాకపోతే కేవలం మీరు పార్టీ అది ఒక టైంపాస్ పార్టీ లెక్క మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎత్తుగడలేయాలి తప్ప కేవలం బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం కోసం మాత్రమే నేను పార్టీ పెట్టినా అంటే ప్రజలు అంత ఈజీగా ఉండదు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఉపసంఘాలు ఉత్తుత్తివేనా, 2.5 ఏళ్లలో 22 సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. వాటిలో నివేదికలు ఇచ్చింది 4-5 కమిటీలే. మిగతా విషయాలు ఇప్పటిదాకా ఏమీ తేల్చని పరిస్థితి. కాలయాపన కోసం ఈ తతంగం అంటూ విమర్శలు. అధికారులతోనూ కమిటీలు, వాటి పనితీరు అంతంతే మాత్రమే. ఉపసంఘాలు ఏంటి? ఈ ఉపసంఘాలు మంత్రివర్గ ఉపసంఘాలని వేస్తూ ఉంటారు. 22 వేశారట 2.5 సంవత్సరాల కాలంలో. అంటే 30 నెలల్లో 22 కమిటీలు వేశారు. ఆ కమిటీల్లో రిపోర్ట్ ఇచ్చిన కమిటీలు 4-5. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చారు, అది అర్జెంట్ ఉంది కాబట్టి అటువంటి 1-2 ఇచ్చారు. మిగతా ఉపసంఘాలన్నీ పేరుకున్నాయి, అవి సమావేశాలు కూడా పెట్టలే. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో.
వాళ్ళు ఏదో కూర్చొని ఎస్ మీ సమస్యలు ఏంటో చెప్పండి అని చెప్పారు. సమస్యలు విన్నారు. ఓహో ఇవేనా చేసేద్దాం, కాకపోతే ఒక కమిటీ వేద్దాం, హై పవర్ కమిటీ. దాంట్లో కార్మిక సంఘాల నాయకులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అంటే అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం చూద్దాం, మళ్ళీ ఉపసంఘానికి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటాం. ఆ ఉపసంఘంకి రిపోర్ట్ వస్తుందా, ఒకవేళ ఉపసంఘానికి రిపోర్టు అధికారులు తొందర ఆ కమిటీ హై పవర్ కమిటీ తొందరగా ఇస్తుందా, ఆ ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు అధ్యయనం చేస్తారా, ఇదంతా ఒక తతంగం ఉంది. ఇటువంటి అనేకం ఉన్నాయి. ఈ ఉపసంఘాలు ఎందుకు వేస్తారు? నిజంగానే ప్రభుత్వం ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ప్రజలు కావచ్చు, యూనియన్లు కావచ్చు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్య కావచ్చు, వచ్చినప్పుడు పరిష్కరించాలనే కమిట్మెంట్ నిజంగా ఉంటే ఉపసంఘాలు ఉండవు. ఉన్నప్పటికీ ఉపసంఘాలు ఆగమేఘాల మీద కూర్చుంటే సమస్య పరిష్కారం అయింది. ఉపసంఘాలు వేస్తున్నారంటే టైం పాస్ కోసం, టైం టేకింగ్, కొంత సమయం కావాలి, నెట్టపోవాలి, చూద్దాం అనే పద్ధతి కోసం ఉపసంఘాలు ఉండదు. ఉపసంఘం వేస్తానంటే ప్రజల్లో నమ్మకం కలగాలి, ఆ బాధితుల్లో నమ్మకం కలగాలి. ఇప్పుడు ప్రభుత్వాలు వేస్తున్న ఉపసంఘాలలో బాధితుల్లో నమ్మకం కాదు, బాధితుల్లో అపనమ్మకం ఏర్పడుతుంది. ఉపసంఘం వేశారంటే అయిపోయా, పాము చావదు, కర్ర ఎరగదు. దానికోసం ఉపసంఘం అనే పద్ధతిలో ఉంది. దాని గురించి ఒక వార్తని ఆంధ్ర జ్యోతి రాసింది. నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు, బీసీ మహిళలు ఇంట స్వయం ఉపాధి వెలుగులు, 100% సబ్సిడీ, రాష్ట్ర వ్యాప్తంగా 1.159 లక్షలు అంటే 1,19,000 అత్యాధునిక కుట్టు మిషన్ల పంపిణీకి జీవో జారీ చేశారు. త్వరలో దరఖాస్తుల స్వీకరణని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చారు. జీవో కూడా రిలీజ్ చేశారు. 119 కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1000 మందికి బీసీ మహిళలకు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న కుట్టు మిషన్ని ఉచితంగా అనుకోవచ్చు. 100% సబ్సిడీ అంటే ఉచితమే అన్నట్టే. 100% సబ్సిడీతోని కుట్టు మిషన్లు ఇస్తారట. దానికి దరఖాస్తులు కూడా తొందరలో తీసుకుంటారట. ఇది ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్తగా ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం పెట్టారని చెప్పుకోవడానికి ఒకట్లేదు. ఇది కొత్తది అని చెప్పి, ఒక ఉచిత బస్సు, ఉచిత కరెంటు తప్ప. ఉచిత బస్సు, ఉచిత కరెంటు యూజ్ చేసుకుంటున్నారు కానీ అది పబ్లిక్లో ఎందుకో చర్చ జరగట్లే. ఎస్, ఈ స్కీమ్ వల్ల మనకి చాలా రిలీఫ్ అయింది, బిగ్ రిలీఫ్ అయింది, ఇది ఒక మంచి అద్భుతమైన స్కీమ్ని పెట్టారని ప్రజలు అనుకోవట్లే. దాన్ని వాడుకుంటున్న, ఉచిత బస్సును వాడుకుంటున్న మహిళలే దాని పైన పెదవి విరుపిస్తున్నారు. ఇది అవసరమా అని చెప్పి. కేసీఆర్ రైతు బంధు పెట్టినప్పుడు 100కి దాదాపు 80-90% మంది ఎస్ అద్భుతం అని పొగిడినోళ్ళు, అటువంటి స్కీమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకురాలేకపోయిండు. మరి అది కొత్తగా ఇది ఏమైనా కుట్టు మిషన్లది, అందుకే మహిళలు ఆకట్టుకునే స్కీమా, మహిళల్ని ముందుకు తీసుకుపోయే స్కీమా, కానీ 1000 కుట్టు మిషన్లు ఒక నియోజకవర్గానికి ఇస్తారట. ఇది ఒక వార్త. అయితే మీ టైం ముగిసింది, మా టైం మొదలైంది, కవిత టిట్టు. రాజకీయ వర్గాల్లో చర్చ. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ. కవిత తీరుపై కేసీఆర్ స్పందిస్తారా? మీ టైం ముగిసింది అంటే బీఆర్ఎస్ టైం ముగిసిందట, ఇక మా టైం వచ్చింది టీఆర్ఎస్ టైం. అదే ఇప్పుడు ఇక్కడే అక్కడ కాన్ఫ్లిక్షన్ ఎక్కడ వస్తుందంటే, మీరు పార్టీ పెట్టింది వాళ్ళ కోసం, వాళ్ళ టైం మీ టైం చూసుకోవడానికి, ప్రజల టైం కోసం, ప్రజల కోసం. ఈ టైము ఒకళ్ళది మూసి ఒకళ్ళ వంతు రావడానికి, ఒకళ్ళ వంతు అయిపోయి ఇంకొకళ్ళ వంతు రావడానికి, ఇది వంతుల వారిగా రాజకీయం కాదు. రాజకీయం అంటే, రాజకీయ పార్టీ అంటే అది ఏ టైం అయినా, అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడాలి, కొట్లాడాలి తప్ప టైము ఒకళ్ళది ముగిశాక నేను వస్తా అని చెప్పి. అంటే బీఆర్ఎస్ పార్టీ టైం ముగిసింది కాబట్టి దాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి టీఆర్ఎస్ వచ్చిందే వాళ్ళ కూతురుగా, కేసీఆర్ కూతురుగా అని అంటే అది కుదరదు. ఈ టైం ముగించాలి దేనికి ఉండవు. టైం ముగించాలి అంటే ప్రజలు ముగించాలా. మీకు మీరే వంతులు వేసుకొని నా వంతు వచ్చింది, నీ వంతు వచ్చిందంటే కుదరదు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు. 10 సంవత్సరాలు నేనే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేది మనమే అంటాడు. ఇది వంతులు వేసుకున్నట్టు వీళ్ళు. ఈయన 10 సంవత్సరాలు ఎందుకు అంటాడు రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్కి 10 ఏళ్ళు ఇచ్చారుగా, 2014 నుంచి 2023 వరకు 2 దఫాలు అధికారం ఇచ్చారు కదా, మాకు కూడా ఇస్తారు అన్నట్టు అనుకుంటున్నారు. అట్లా ఇవ్వరు. కేసీఆర్కు 2 సార్లు ఇవ్వడానికి అనేక రకాల ఫ్యాక్టర్స్, ప్రజలకి ఆయన చేసిన పనులు, ప్రజలు ఆయన్ని మెచ్చటమో నచ్చటమో జరిగి, ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనపడితే మిమ్మల్ని 2 కాదు 3 సార్లు కూడా మిమ్మల్ని చేస్తారు. లేదా పక్కన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన, 2019లో ఓడిపోయిండు, మళ్ళీ 2019లో నేను ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, 2024 నన్ను ఓడించారంటే ఒక్కొక్కసారి ఏ పార్టీ అయినా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన కాబట్టి ఈసారి ఆయన ఓడిస్తారు, నన్నే గెలిపిస్తారని ఆయన అనుకుంటున్నాడు. ఇట్లా ఉండదు. ఇదే సైంటిఫిక్ మెథడ్ కాదు. ఆయా ప్రభుత్వాలు, ఆయా నాయకులు చేసిన పని, ఆ ఫ్యాక్టర్స్ని చూసి ఓటేస్తారు తప్ప ఈ వంతుల వారికి వచ్చేది కాదు. ఆమె నా వంతు వచ్చింది అంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం.
బీజేపీ వాళ్ళలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ అట తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన. మల్కాజిగిరి ఎంపీ సీట్ అట, మల్కాజిగిరి ఎంపీ సీటు ప్లస్ ఎమ్మెల్యేల ఖర్చుపై భారీ ఆఫర్ ఇచ్చిండట బీజేపీ పార్టీకి. దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీల ప్రారంభానికి దోస్తీ, ఈటలకు చెక్ పెట్టేందుకు ప్రోత్సహిస్తున్న పార్టీలను ఓ వర్గం. బీజేపీ దగ్గరకు పోయి మల్లారెడ్డి కుటుంబం 5 టికెట్ల ఆఫర్ పెట్టిందట. ప్రపోజల్, మాకు 5 టికెట్లు వేయండి, ఒక ఎంపీ 4 ఎమ్మెల్యే టికెట్లు. ఒక ఎంపీ అంటే మల్కాజిగిరి ఎంపీ, దాంతోపాటు కొడుకు టికెట్ ఎమ్మెల్యే టికెట్, ఆయనకి మల్లారెడ్డికి టికెట్, అల్లుడికి టికెట్, మరి ఇంకో టికెట్ వరకు మొత్తానికి 4 టికెట్ల ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఇస్తే మొత్తం మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే సీట్లన్నింటికి ఖర్చు నేనే పెడతా, గెలిపిస్తా అని చెప్పి ఆఫర్ పెట్టినట్టు. అంటే రాజకీయాలు ఎట్లా తయారైనాయి, ప్రజలు కూడా ఎట్లా తయారైనది దీన్ని బట్టి అర్థమైంది. అంటే ఇబ్బడముడుగా వందల వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి దగ్గరకు పోయి బేరం పెట్టే కార్యక్రమం మల్లారెడ్డి కుటుంబం లాంటిది వచ్చింది అంటే బేరం మాట్లాడుకునే పరిస్థితి. నాకు 5 సీట్లు, నేను ఇంత ఖర్చు పెడతా, మీ పార్టీకి సాయం చేస్తా అనే పద్ధతి వచ్చిందంటే కార్పొరేట్ పాలిటిక్స్ అయినాయి. ఇది ప్రమాదం. ఇది ప్రజలు గమనించకుండా మల్లారెడ్డి డబ్బులు ఉన్నాడు, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు నిలబడాలని ప్రజలు కోరుకొని, లేదా పత్రికలు టీవీ ఛానల్ కోరుకొని వాళ్ళైతే మంచి ప్రకటనలు ఇస్తారు, వాళ్ళైతే చాలా అద్భుతమైన ప్యాకేజీలు ఇస్తారనో ఇది వస్తే, ఇది ఎలక్షన్ వచ్చినప్పుడు లేదా ఎలక్షన్ రోజు ఒక 5,000 రూపాయలు ఓటుకి ఇస్తేనో బాగానే ఉంటుంది. ఇదే వ్యక్తులు 1,000 కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు ప్రజల కోసం మాట్లాడతారా, ప్రజల కోసం సర్వీస్ చేస్తారా అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉండాలి. వ్యాపార దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు వాళ్ళ మైండ్ సెట్ ప్రజలు ఉంటారా, వ్యాపారం ఉంటుందా? ఇది ఒక మల్లారెడ్డి కాదు. ఈరోజు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు, ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం మినహాయింపు లేదు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు. ప్రధానంగా ఈ 4-5 పార్టీలలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డబ్బులున్న వాళ్ళని ఎత్తుక్కొని మరి టికెట్లు ఇస్తారు వీళ్ళే. దీన్ని ఎటు తీసిపోతారు? ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఒక 4 రాజ్యసభ. దాంట్లో ప్యూర్గా రాజ్యసభ మెంబర్లుగా కేవలం పారిశ్రామికవేత్తలే. అంటే పార్టీలు వాళ్ళ అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం సాయం చేస్తారని చెప్పి చేస్తున్నారు, కానీ ప్రజలు బలవుతున్నారు. రాజకీయ పార్టీలు ఏం ఇబ్బంది పట్టలే. రాజకీయ పార్టీలు వాళ్ళు గెలుస్తున్నారు, సీట్లు వస్తున్నాయి, కూర్చుంటున్నారు. కానీ ఇటువంటి పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని, డబ్బులు సంపాదించే వాళ్ళని పెట్టుకుంటే ప్రజల సమస్యలు చట్టసభల్లో జరగట్లేదు, చర్చ జరగట్లేదు. వాళ్ళ గురించి అసలు మాట్లాడరు. వీళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళు ఏదైనా మాట్లాడితే మెడికల్ కాలేజీలో ఒక 4 ఎట్ట తెచ్చుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్ట తెచ్చుకోవాలి, ఏఐ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సబ్సిడీలు ఎట్ట తీసుకోవాలి, ఇది కదా వీళ్ళ విధానం. అంటే దీని అందట్లో బాధితులు ఎవరంటే ప్రజలే, బాధ్యత వహించాల్సింది కూడా ప్రజలే. భలే ఇది ప్రజలే. మొత్తానికి అయితే బీజేపీ కూడా ఒక ప్రధానమంత్రి దగ్గరకు పోయి బేరం పెట్టే పరిస్థితి మల్లారెడ్డికి వచ్చిందంటే ఏ స్థాయిలో మన రాజకీయాలు ఉన్నాయి, ఏ స్థాయిలో పొల్యూట్ అయినాయి, ఏ స్థాయిలో ఈ ఆర్థిక వ్యవహారాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలే బాధితులు దీంట్లో. రైట్, ఇది దిశకు సంబంధించి మన తెలంగాణ. ప్రజావాణి విస్తరణ, రెవెన్యూ మండల స్థాయికి ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, సత్వరమైన రెవెన్యూ డివిజన్లలో అమలు, ఆ తర్వాత మండల స్థాయి ప్రతి ఫిర్యాదుపై పరిష్కార పురోగతిని అర్జీదారులకు తెలపాలి. నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి. ప్రతి జిల్లాల్లోనూ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ల నియామకం, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ప్రజావాణి అని పెట్టిండు, ముఖ్యమంత్రి ప్రజావాణి అని చెప్పి ఈ ప్రజాభవన్లో పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ డేనా నెక్స్ట్ డేనా అనుకుంటా వెంటనే ఓపెన్ చేశారు. అది ప్రతి మంగళవారం, శుక్రవారం కంటిన్యూగా నడుస్తూ ఉంది. దీన్ని మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి పెట్టారు. సంతోషం, మంచిదే. కానీ మీరు తీసుకుంటున్నాం ప్రజాభవన్లో మీరు ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం తీసుకుంటున్న ఈ అర్జీలు అయితే ఉన్నాయో, అర్జీల పరిష్కారం ఎంతవరకు వచ్చింది, అసలు అర్జీల వల్ల సమస్యలు ఎన్ని పరిష్కారం అయినాయి, ఆ డేటా తెప్పించుకోండి ఫస్ట్. వాళ్ళు వస్తున్నారు పాపం, జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏదో పరిష్కారం అయితే ఇస్తున్నారు. కొన్ని అవుతున్నాయి, కొన్ని నో డౌట్ ఎట్ ఆల్, కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, కొన్ని అట్లే ఉంటున్నాయి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ ఫైల్ అందులో మగ్గిపోతున్నాయి. దాన్ని మళ్ళీ ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఎందుకు అంటే ప్రజావాణి ప్రజాభవన్లో కేవలం వాళ్ళు తీసుకునే దానికే ఉంటారు. అక్కడ అర్జీని, సమస్య, కంప్లైంట్ తీసుకోవడమే.
మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 వీక్కో 2 వీక్స్‌కో వచ్చి మా కంప్లైంట్ ఏమైందంటే ఇక వాళ్ళకి సంబంధం లేదు అది. దాన్ని క్రాస్ చెక్ చేసుకునే ఎంక్వైరీ చేసే మెకానిజం లేదు అక్కడ. ఆ మెకానిజం పెట్టాలి. లేదంటే కనీసం ఆన్‌లైన్ ట్రాకింగ్ అని చూసుకునే అవకాశం ఇవ్వకపోతే ఇక అందులో ఏసి వెళ్ళొస్తే ఉండిలో సందా ఏసినట్టు, ఉండిలో విరాళం ఏసినట్టు, కానుకేసినట్టు ఇక అందులో ఉంది ఏముందో తీశారా లేదా లెక్కబెట్టారా తెలవకుండా మరి ఎవరిని అడగాలో తెలవకుండా అదొక పెద్ద సమస్య ఉంది. దాన్ని పరిష్కరించారు. మండల స్థాయికి తీసుకెళ్ళండి, డివిజన్ స్థాయికి, జిల్లా స్థాయికి కూడా తీసుకెళ్ళండి అవసరమైతే. కానీ జవాబుదారు అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ లేకుండా ఇచ్చినవంటే ఇచ్చినాం, పెట్టినవంటే పెట్టినవంటే అది కాదు. ఇది ప్రజావాణి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారులకు ఒక వార్తనిచ్చారు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. రైట్, ప్రతి శాఖకు కులాల లెక్కలట. సిపెక్ సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జనాభా వెనుకబాటు ఆధారంగా ఏం చేయాలో సూచించాలని అన్ని శాఖలకు సర్కారు ఆదేశాలు. ఎవరి పరిస్థితి ఏంటి, ఏం చేయాలనే విధంగా రిపోర్టులు 2 నెలల్లోగా నివేదించాలని ఆర్డర్ వచ్చిందట. తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని సమూలంగా ఆవిష్కరించిన సిపెక్ అంటే అది ఒక షార్ట్ ఫాము. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే. ఆ సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కులం వెనకబాటుతనాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఈ నివేదికను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపిస్తూ జనాభా దామాషా, వెనకబాటుతనము ప్రతిపాదికన చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర సిఫార్సులు అందజేయాలని ఆదేశించింది. సామాజిక అసమానతలు రూపుమాపి ఓట్ల రాజకీయాలకు అతీతంగా రాజకీయ అవసరమున్న వర్గాలకు లక్ష్యత సంక్షేమం అందించడమే లక్ష్యంగా ఒక కసరత్తు చేస్తున్నట. సరే, ఇది రాహుల్ గాంధీ పదే చెబుతుండు, కులగణన చేయాలి దేశవ్యాప్తంగా, మేము తెలంగాణలో చేసినాం, ఏ కులం ఎంత ఉందో వాళ్ళకి ఆ సంపదను పంచాలి, పదవులు పంచాలి, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలంటాడు. దానికి చర్యలు తీసుకుంటున్నట్టుంది. ఈ సిపెక్ అనే సర్వే నివేదిక ఆధారంగా ఏ కులం ఎంత ఉంది, ఏ కులానికి ఏం చేయాలి, అభివృద్ధి విషయంలో ఎట్లా, పదవుల పంపిణీ విషయంలో ఎట్లా, సబ్సిడీ ఇచ్చే దాంట్లో ఎట్లా, అనేక రకాలుగా ఒక అన్ని శాఖలకి పంపాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నట. ఇది నిజంగా వర్కౌట్ అయిద్దా, అయ్యే పరిస్థితి ఉందా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.